హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ స్వీట్ కార్న్ పకోడీ అండి. కావాల్సిన పదార్థాలు: 3 స్వీట్ కార్న్లు తీసుకున్నాను నేను. అర కప్పు శనగపిండి తీసుకోవాలి. ప్యాన్లో నూనె పోసుకోవాలి. ముందు వేడి చేసుకుని రెండు ఉల్లిపాయలు పెద్దవి తరుక్కోవాలి. కొత్తిమీర కొంచెం, 4 పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి వేసుకుని దాంట్లో స్వీట్ కార్న్ వేసి మిక్సీ పడదాం. 2 సార్లు వేసుకోవాలండి, మొత్తం సరిపోయింది. ఇది ఇలా వేసుకోవాలి మెత్తగా. 2 సార్లు వేసుకున్నాను నేను. రుచి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. జీలకర్ర 1 స్పూను, 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా దరుక్కుని, పచ్చిమిర్చి 4 సన్నగా దరుక్కోవాలండి. కొత్తిమీర, కరివేపాకు, 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లు మైదా కూడా వేసానండి, అది చూపించలేదు, వేసేసాను కలిపి. 2 స్పూన్లు మైదా కూడా వేయాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి, కానీ లేదని వేయలేదు నేను. అల్లం వెల్లుల్లి వేసా. ఇప్పుడు నూనెలు వేసుకుందామండి పకోడీ. ఎంతో టేస్టీగా ఉంటాయండి పకోడీ. వెనలాగా కరిగిపోతాయి నోట్లో వేసుకుంటే. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చినాయో చెప్పండి కామెంట్లో. సిమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. నేను చెప్పటం కాదు కానీ మీరు కూడా చేసుకుని మీరే కామెంట్ పెడతారు అంత రుచిగా కుదిరినాయి. అచ్చంగా స్వీట్ కార్న్ రావండి పకోడీ. 2 స్పూన్లు మైదా వేయాలి, కప్పు శనగపిండి వేయాలి, అప్పుడే వస్తాయి బాగా పకోడీ. ఇలాగే అన్నీ వేసుకుందాం. సిమ్లో కాలితేనే రుచిగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో కలితే లోపల కాలు పచ్చిగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి ఎంతసేపు కాలని తగ్గించి పెట్టాను నేను సిమ్లో.
ఇలాగే అన్నీ కలుసుకోవాలండి. స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.